హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి మండే రోజు అండి. ఇది మండే మార్నింగ్ అయితే ఆఫ్టర్ 9 నుంచి మధ్యాహ్నం వరకు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. బాబుని అయితే స్కూల్కి డ్రాప్ చేస్తాను అనమాట. బాబుకి దింపేసిన తర్వాత నేనైతే ఇంట్లో వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. స్నానం అన్నీ ఆల్రెడీ అయిపోయి, కాకపోతే పూజ అనేది ఈరోజైతే చేసుకోలేదండి. ఎందుకు అంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల పూజ అయితే నేను చేసుకోలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నేను దోశలు అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత టీ అయితే పెట్టేస్తాను అనమాట. టీ మరుగుతున్నప్పుడు చూసారా మంచి స్మెల్ వస్తుంది. అది కూడా అల్లం టీ అయితే మంచి స్మెల్, నాకు చాలా ఇష్టం. కాకపోతే తాగను, కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకా దోశలు అయితే వేసాను. ఆ తర్వాత టీ పెట్టేశాను. రసంకి అయితే రెడీ చేసి ఉంచేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే టీ ఇంకా మరుగుతుంది కదా, నేనైతే స్మెల్ చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా టీ మరిగిపోయిన తర్వాత టీ దించేసి ఇంకా చారుకి అయితే పెట్టేశానండి. ఆ తర్వాత ఇంకా టీ పట్టుకెళ్ళి మా మామయ్య గారి ఫోటో దగ్గర అయితే పెట్టేశాను. మేము ఏది అంటే ఇంకా ఇప్పుడు లేదండి. స్టార్టింగ్లో నా మ్యారేజ్ అయిన ఒక 3-4 ఇయర్స్ వరకు అయితే ఏం వండినా సరే ఫస్ట్ అది మేడమే పెట్టి తర్వాత ఇంట్లో తినేవారు. ఇప్పుడైతే ఇంకా అదేం చేయటం లేదు. స్పెషల్ పండుగలు అలాంటివి ఏమైనా అయితే ఇంకా బయట పెడతాము. ఇంకా రోజు నార్మల్గా టీ అనేది బయట పెట్టేస్తాం అనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే అత్తయ్య బయట వాటర్ పడుతున్నారు, ఇక్కడ కొలాయి వస్తే. ఇది చూసారా, ఇది గోదావరి అండి. అంటే గోదావరి అంటారంటే పంచదార మిక్సింగ్. నెయ్యి కాచారని నిన్న, దాంట్లో వచ్చిన గోదావరి అది. నెయ్యి చూసారు కదా, ఒక పావుకి అర్ధపావుకి ఎక్కువ ఉంది, పావుకి తక్కువ ఉందన్నమాట. మేగడ కాచుకున్న నెయ్యి అనమాట. ఎంతైనా మన ఇంట్లో రెడీ చేసుకున్న నెయ్యి కదండి, కల్తీ లేని నెయ్యి అనమాట ఇది. పిల్లలకి ఒక్క స్పూన్ పెట్టుకున్నా సరే మంచిదే కదండి. ఇంకా తర్వాత అయితే నేను టిఫిన్ అయితే చేసాను. ఆ తర్వాత అత్తయ్య టీ కూడా తాగేశారనమాట. తాగేసి కొంచెం గిన్నెలు ఉంటే వాష్ చేస్తున్నారు. ఆ తర్వాత కనిష్ బాబుకి అయితే రొయ్యల కూరండి. ఇక్కడ కొంచెం రొయ్యలు ఉంటే వాడి కోసం అయితే, వాడికి ఈ కర్రీ 2 పూటలకి సరిపోద్ది కదా అని ఇంకా వాడికి వండేస్తున్నాము. ఆ తర్వాత వీడు చూసారా, మా పక్కింటి బాబు అనమాట. అమ్మాయి అమ్మాయి అనుకుంటూ వస్తాడు నా దగ్గరికి. ఇంకా వీడికి ఏం తోచదు, నా దగ్గరకు వచ్చి మీటింగ్ ఏదో ఒకటి, ఇంకా అలా చిన్నపిల్లలు ఉంటే ఏదో ఒకటి మాట్లాడతారు కదా. వాడితో అయితే కొంచెం సేపు మాట్లాడాను. ఏం తిన్నావురా అంటే, కక్క తిన్నాడు ఆడి, కక్క తెచ్చాడు, అమ్మ కక్క పెట్టింది అంటున్నాడు. అన్న ఏడి అంటున్నాడు, స్కూల్కి వెళ్ళిపోయాడు అని చెప్పి అలా కొంతసేపు అయితే వాడితో మాట్లాడానండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా కనిష్ బాబు కూర వండేసిన తర్వాత ఇంకా నాకు అత్తయ్య కోసం కూడా కొంచెం వంకాయలు ఉంటే వంకాయ చుక్క కూర కలిపి అయితే వండుతున్నాను ఇక్కడ. ఫస్ట్ అయితే ఉల్లిపాయ జీలకర్ర పోపు దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ అయితే తాలింపు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అయితే వంకాయలు వేసుకోవాలండి. వంకాయలు బాగా వేగిన తర్వాత మనం ఉప్పు కారం పసుపు చుక్కకూర వేసుకోవాలి. చుక్కకూర మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని ఇంకా అది బాగా సిమ్లో వేగనివ్వాలి. ఇంకా వాటర్ అనేది పోయకూడదు, అందులోనే ఎక్కువ వాటర్ ఉంటుంది. ఇంకా మా వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఇంకా చూసారు కదా, ఈరోజు అస్సలు అయితే నా మూడ్ అయితే అస్సలు బాగాలేదండి. ఎందుకంటారా, మొన్న అయితే రీల్స్ చూసుంటారు, బిక్కవాళ్ళు వెళ్ళాం కదా టెంపుల్ది. అదైతే వీడియో తీసానండి. వీడియో తీసి ఈరోజు మార్నింగ్ ఏంటంటే అది ఫుల్గా అప్లోడ్ పెట్టాను. ఎడిటింగ్ అంతా చేసాను, అప్లోడ్ అయితే పెట్టేశాను. అప్లోడ్ పెట్టేసి డౌన్లోడ్ అవుతుంది. నేను ఇంకా ఈరోజు వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట, ఈరోజు వ్లాగ్. ఇంకా ఈలోపు ఏమైందంటే అయితే ఇంకా అది అప్లోడ్ అవుతుంది కదా అనుకుని ఇంకా లాస్ట్ ఫోన్లో ఏంటంటే స్టోరేజ్ తక్కువ ఉంది కదా అని ఆ లాస్ట్ వీడియోస్ అయితే డిలీట్ చేద్దామని, ఆ ముందు ఎప్పుడో వీడియోస్ డిలీట్ చేస్తూ పొరపాటున ఆ వీడియో కూడా డిలీట్ చేశానండి. నా దరిద్రం ఏంటంటే రీసెంట్లీ డిలీటెడ్ ఉంటుంది కదా, అందులో కూడా డిలీట్ చేస్తానండి. మొత్తం అందులోనే అంతా డిలీట్ అయిపోయిందండి. నేనైతే చూసుకోలేదు. తర్వాత చాలాసేపు అయిన తర్వాత అయితే చూసుకున్నాను అనమాట, ఏంటి ఇంకా అప్లోడ్ అవుతుందా ఏంటి అని.
ఇంకేంటి అప్లోడ్ అవ్వట్లేదు, ఎర్రర్ అని చూపిస్తుంది. ఇంకా అప్పుడు చెక్ చేస్తే వీడియో అంతా డిలీట్ అయిపోయిందండి. ఇంకా దగ్గర దగ్గర ఒక 2 అవర్స్ అయితే అక్కడే అలా కూర్చొని ఎలా ఫోన్లో సెర్చ్ చేసుకున్నాను. కానీ అయితే ఒక యాప్ ద్వారా అయితే అది డౌన్లోడ్ చేసి రికవరీ పెడితే ఫోన్లో ఉన్న వీడియోసే మళ్ళీ రికవరీ అవుతున్నాయి, కానీ డిలీట్ అయిన వీడియోస్ అయితే రికవర్ అవ్వట్లేదండి. ఇంకా మూడంతా అప్సెట్ అయిపోయిందండి. అంటే ఎడిటింగ్ చేస్తాను, కష్టపడి వీడియో తీసాను, ఎడిటింగ్ చేసుకున్నాను, వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి అప్లోడ్ పెట్టేసిన తర్వాత అంతా పోయిందండి. అంటే మేము అక్కడికి వెళ్ళాం కదా, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు అండి, మహాగణపతి ఆలయం అనమాట. ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే అంటే ఇంకెలాగ వీడియో డిలీట్ అయిపోయింది కదా, నేను అందుకని ఇంకా మీకు చెప్తున్నాను ఆ టెంపుల్ కోసం. ఆ టెంపుల్లోని 1100 సంవత్సరాల క్రితం అయితే క్రితం టెంపుల్ అది, మహాగణపతి ఆలయం. అది ఏంటంటే భూమిలో నుంచి బయటికి వచ్చిందంట. అది డే బై డే చిన్న వినాయకుడు డే బై డే అలాగా పెద్దగా అయ్యే ఉన్నారు. మీకు నేను ఈ వీడియోలో అయితే కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తాను. వీడియోస్ అంటే డిలీట్ అయిపోయి, కాకపోతే పిక్స్ ఉన్నాయి, అవైతే మీకు పెడతాను. ఇంకా అది కదా 1100 సంవత్సరాల క్రితంది అదైతే. ఇంకా అప్పటికి మాకేంటంటే మేము వెళ్ళిన అప్పటికే ఆఫ్టర్నూన్ 1 అయిపోయిందండి. ఎందుకంటే మేము వెళ్ళిన ఫస్ట్ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత ట్రైన్కి అయితే మేము వెళ్ళామండి. అది కూడా ఏంటంటే ఫుల్గా రష్గా ఉంది, టైంకి రీచ్ అవ్వలేకపోయాము. అక్కడ దిగినప్పటికే 12 అయిపోయింది అనమాట. ఇంకా 12 అయిపోయిన తర్వాత మేము అక్కడి నుంచి సామర్లకోటలో దిగాము. సామర్లకోట నుంచి బిక్కవోలుకి ఒక బస్సు, బిక్కవోలు నుంచి మళ్ళీ గుడి దగ్గరికి ఆటో అనమాట. వెళ్ళినప్పటికీ 1 అయిపోయింది. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకోకుండా ఉండలేము కదా అని మేమైతే ఈవినింగ్ 4 వరకు ఉండిపోయి మధ్యాహ్నం అక్కడే లంచ్ కూడా తినేసామండి. దేవుడి ప్రసాదం చాలా చాలా బాగుందండి. ఇంకా అక్కడ తినేసి కొంచెం సేపు అక్కడే అలా కూర్చున్నాము. ఆ తర్వాత 3 అలా అయిన తర్వాత కొంచెం అలా చుట్టుపక్కల ఇంకేవో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాము. కాకపోతే ఏంటంటే మధ్యాహ్నం టైంలో గుళ్ళు అయితే క్లోజ్ చేస్తున్నాయి. అయితే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ అయితే నేను వీడియో అనేది షూట్ చేశాను. తర్వాత 4కి టెంపుల్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత దర్శనం అయితే చేసుకున్నామండి. ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే వినాయకుడు డే బై డే అంటే ఇన్ని సంవత్సరాలు కానీ వినాయకుడైతే పెరుగుతూ ఉంటారంట. ఆ వినాయకుడికి చెవిలో మనం ఏదైనా కోరికలు చెప్పుకుంటే అవన్నీ నెరవేరుతాయంటండి. అక్కడ గ్రామస్తులు అంటే పురాతనం నుంచి అలాగా అదే జరుగుతుందంట. అక్కడ ఆ వినాయకుడికి గల చరిత్ర మీకు ఫొటోస్ పెడతాను. అక్కడ ఒక ఫోటో కూడా నేను తీసానమాట. ఆ ఫొటోస్లో మీకు చదివితే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడికి కొంచెం ముందుకు వెళ్తే పొలాల మధ్యలోనండి శివాలయం అంటండి. అది చాలా పురాతన శివాలయం అంట. మేమైతే భయమేసి వెళ్ళలేదు, ఎందుకంటే చాలా లోపలికి ఉంది అది. లోపలికి ఉంది కదా, అందులోని అది ఏంటంటే అంటే మాకు తెలిసినంత వరకు అయితే అది శివాలయము. కాకపోతే అక్కడ ఒక అమ్మాయి చెప్పిన ప్రకారం అయితే అమ్మవారి గుడి ఏదో ఉంది, శాపంకి సంథింగ్ ఏదో అయ్యింది, ఆ గుడికి ఎవ్వరు వెళ్ళరు అని అయితే అన్నది ఆ అమ్మాయి. కరెక్ట్గా క్లారిటీ అయితే మాకు తెలీదు ఆ గుడి గురించి అయితే. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాక రామలింగేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట, అది ఉంది. గుళ్ళు అయితే చాలా ఉన్నాయండి. మరో రోజు తప్పకుండా వెళ్తాను ఈసారి అయితే. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నారు అక్కడ, వేపాడ సంథింగ్ ఏదో ఊరి పేరు చెప్పారు. ఆ గుడికి అయితే ఈసారి వెళ్ళాలనుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియో అంతా కష్టపడి షూట్ చేసుకున్న, ఎడిటింగ్లో మొత్తం అన్నీ చేసుకొని ఇలా అవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది అనమాట ఒక్కసారి. ఇంకేం చేసాం, పోయిన దాన్ని మళ్ళీ మనం తిరిగి అంటే డిలీట్ అయిపోయిన దాన్ని తెప్పించుకోవచ్చు. కాకపోతే నాకు ఎలానో తెలియలేదు. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరికో ఇచ్చి ఫోను అంత రిస్క్ అయితే నేను చేయదలుచుకోలేదండి. ఓకేనండి, ఇంక ఈరోజు మన వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. వంట అయితే కంప్లీట్ అయిపోయింది.
బాబుకి ఇంకా లంచ్ తీసుకునే టైం కూడా అవుతుందనమాట. లంచ్ బాక్స్ అది ఇంకా కట్టేయాలి. ఓకేనండి. మన వ్లాగ్ అయితే ఇంకా చూస్తూ ఉండండి. ఇంక మధ్యాహ్నం అయితే టైం అవుతుంది కనిష్ బాబు కోసం. ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. ఇక్కడ ఒకటి ఇంకోటి చున్నీ వేసుకోలేదు అని అనుకుంటారేమో. ఒక్కొక్కసారి మనకు అవ్వదు కదండి పనులు చేసుకున్నప్పుడు. ఇక్కడైతే ఇంకా బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం రైస్ పెట్టాను. ఇంకొక దాంట్లో అయితే చారు వేసి బాక్స్ అయితే కట్టేసాను. ఇంక ఇక్కడైతే కనిష్ బాబుకి స్కూల్కి బాక్స్ పట్టుకొని అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా వాడికైతే లంచ్ తినిపించేసి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా నేను వచ్చినప్పటికీ బచ్చల ఆకుకూరలు ఏవో వచ్చాయన్నమాట. బచ్చల కూర తీసుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా బచ్చల కూర అయితే అత్తయ్య కట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా అన్నం తినేద్దాం ఆకలేస్తుందని అయితే ఇంకా భోజనం అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా పెట్టేసుకొని అయితే అన్నం తినేసాము. ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని అయితే ఇది ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. దీని కంటిన్యూషన్ అయితే మీకు ముందు ఫొటోస్ పెడతానని చెప్పాను. బెక్కవాళ్ళు ఫొటోస్ దేవుడివి. అవి దీని తర్వాత వచ్చే వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మన వీడియోస్కి అయితే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.